హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట టాపిక్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులు మే నెలలో విడుదల కాబోతుంది. అలాగే ఈ 2 రోజుల్లో ఈ పని చేయకపోతే రేషన్ కార్డులో మీ పేర్లు తొలగిస్తారు. అదేంటనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎవరైతే రేషన్ కార్డులో ఈకేవైసీ అనే ప్రక్రియ పూర్తి చేయకపోతే ఈ నెలలో 2 రోజులు మాత్రమే ఆ గడువు ముగియనుంది. కాబట్టి ఈకేవైసీ అనేది మీరు కంపల్సరీగా చేసుకోండి. ఈకేవైసీ పెండింగ్ ఉంది అని తెలుసుకోవడం ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇలాంటి విషయాలని, అలాగే కొత్త రేషన్ కార్డుల విషయాలు కూడా ఎప్పుడు ఇస్తారనే విషయాలని మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం కూడా మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాబట్టి మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మన వివరాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకేవైసీ గురించి మాట్లాడుకుందాం. ఈకేవైసీ అంటే ఈ 2 రోజులు అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండు అంటే మనకి ఈ నెల 30వ తేదీ వరకు గడువు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనమాట. ఈకేవైసీ అనేది గతంలో చాలామంది వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం, అలాగే చిన్నపిల్లల్ని రేషన్ కార్డులకు ఎక్కించుకోవడం, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారన్నమాట. అలాగే రేషన్ కార్డులో చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉండి వాళ్ళ మీద రేషన్ తీసుకుంటున్నారు అన్నమాట. ఇలాంటివన్నీ రావడం వల్ల ప్రభుత్వం ఈకేవైసీ అని చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టింది. కాబట్టి ఈకేవైసీ అనేది ఎలా పెండింగ్ ఉందో తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి రేషన్ కార్డు అని కొట్టారనుకోండి, దాని కింద ఈపీడిఎస్ అని వస్తుంది. దాని కానీ మీరు క్లిక్ చేశారనుకోండి, ఒక సైట్, రేషన్ కార్డు సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ సైట్లో మీకు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేశారనుకోండి, డాష్ బోర్డులో మధ్యలో రేషన్ కార్డ్స్ అనే దాని గురించి ఉంటుంది. దాంట్లో ఈపీడిఎస్ చర్చ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి, దాంట్లో మీరు రైస్ కార్డ్ నెంబర్ కొట్టారనుకోండి, దాంట్లో పెండింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ పెండింగ్ అనేది దాన్ని చూపిస్తుంది. ఒకవేళ పెండింగ్ లేదనుకోండి, ఎస్ అనో లేకపోతే సక్సెస్ అనో అని ఉంటుంది. కాబట్టి పెండింగ్ అనేది ఎవరైతే ఉంటారో ఈ నెలాఖరులోపు అంటే ఏప్రిల్ నెలాఖరులోపు ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మే నెల నుంచి ఈ ఈకేవైసీ పెండింగ్ అనే వాళ్ళకి మాత్రం రేషన్ సరుకులు ఇవ్వకపోవడం, అలాగే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా నిలిచిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈకేవైసీ అని పెండింగ్ అనేది సచివాలయం వాళ్ళకి కూడా వాళ్ళకి లిస్ట్ పరంగా కూడా వచ్చింది. ఒకవేళ మీకు పెండింగ్ అనేది ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్లో అయినా చేసుకోవచ్చు, లేదా సచివాలయంలో సిబ్బంది ద్వారా అయినా ఈకేవైసీ పూర్తి అనేది చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మీరు ఇక్కడ రేషన్ షాప్కి వెళ్ళి ఫింగర్తో మాత్రం చేసుకోండి. ఎందుకంటే ఈ పరికరం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఫింగర్తో చేస్తే చాలా ఉత్తమం, మంచిది కూడా. కాబట్టి ఇంకా అక్కడ ఈ నెలాఖరులోపు ఈకేవైసీ అనేది పెండింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. తర్వాత ఇప్పుడు కొత్త రేషన్ కార్డు సంబంధించి మ్యాటర్కి అయితే వద్దాం. కొత్త రేషన్ కార్డు సంబంధించినటువంటి అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డు రైస్ కార్డులని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామనేసి మన మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అది కూడా ఆ డిజైన్ కూడా ఎలా ఉంటుందంటే ఏటీఎం కార్డు సైజులు, అంటే మనం జోబులో ఎక్కడికి వెళ్ళినా జోబులు పెట్టుకోబోయే విధానం కూడా అది పనికొస్తుంది అనమాట. అలాగా ఫ్రంట్ వచ్చేసి ఎవరైతే ఇంటి యజమాని పేరు ఉంటుంది, బ్యాక్ సైడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఉంటాయన్నమాట. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా ఏటీఎం కార్డు సైజులో ఇస్తామనేసి నాదెళ్ల మనోహర్ గారు స్వయంగా ఆయన చేతుల మీదగానే మన మిత్రులకి, అంటే పాత్రికేయ మిత్రులకు కూడా చూపించడం జరిగిందన్నమాట. కాబట్టి ఏటీఎం కార్డు సైజులో అనేది ఇప్పుడుండే రైస్ కార్డులు రద్దు చేసి ఆ స్థానంలో ఇస్తారు. ఒకవేళ ఈకేవైసీ అని పెండింగ్ అని ఉండిందనుకోండి, ఆ రైస్ కార్డులు రద్దు చేసి ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే దాంట్లో వాళ్ళ పేరు రాకపోవచ్చు కూడా. కాబట్టి ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేసుకోండి. కాబట్టి ఇంకోటి విషయం ఏంటంటే, కొత్త రేషన్ కార్డుల అప్లైకి మా ఈకేవైసీ పూర్తయిన తర్వాత, ఈకేవైసీ పూర్తయిన ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు స్వీకరించేదానికి కూడా అవకాశం ఇస్తామనేసి ఆయన నాదెళ్ల మనోహర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్య సచివాలయానికి ట్రయల్ కూడా వదిలారు. ఏంటంటే విభజన, ఎంతమంది అయితే ఒక 6 మంది ఉన్నారు అనుకోండి రేషన్ కార్డులో, 6 మందిలో 4గురిని విభజన చేసుకునే దానికి కూడా ప్రక్రియ ట్రైలర్ కూడా వదిలారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీకు నేను సచివాలయం ద్వారా తెలుసుకొని మీకు చెప్తున్నాను. కాబట్టి దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిపోతే కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకి, అలాగే రేషన్ కార్డులో తప్పు ఒప్పులు, అలాగే రేషన్ కార్డులో చేర్పులు, అలాగే రేషన్ కార్డు విభజన, ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్, ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడికే రేషన్ కార్డు మార్చుకునేది, షిఫ్టింగ్ కూడా ఈ అవకాశం కల్పిస్తామనేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఈ ఈకేవైసీ పూర్తి అయితే మే నెలలో ఫస్ట్ వారం అయినా సరే, 2వ వారం అయినా సరే ఈ ఈకేవైసీ అనేది, ఈ రేషన్ కార్డులు అనేది ఇస్తారు. ఎందుకంటే రేషన్ కార్డులతో చాలా పథకాలు కూడా ముడిపోయినాయి. కాబట్టి రేషన్ కార్డులు అనే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలనేసి, ఇప్పటికే లేట్ అయిందనేసి పూర్తి చేయాలనేసి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి మేలో ఖచ్చితంగా
కొత్త రేషన్ కార్డులు వదిలే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయితే మాత్రమే, అయిన తర్వాతే ప్రభుత్వం ఈ రేషన్ కార్డులు వదిలేదానికి సిద్ధంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.